హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకు ఇంటర్, డిప్లొమా, ఐటీఐ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ ఎంఫసిస్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఉండగా కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేస్తే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోని కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో కంపెనీ నేమ్ వచ్చేసి ఎంఫసిస్ కంపెనీ అనమాట. సో ఇక ఎంఫసిస్ కంపెనీ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇది వచ్చేసి వీళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్లోనే నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారు. సో ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. సో మాక్సిమం 2 years వరకు మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు యాడెడ్ అడ్వాంటేజెస్ అయితే అవుతుందన్నమాట. అంటే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట. అండ్ ఇప్పుడైతే మనకి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళు నోటిఫికేషన్ లో కూడా వీళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. షుడ్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ సూటబుల్ వర్క్ ఎన్విరాన్మెంట్ అట్ హోమ్ అని చెప్పేసి. సో ఇప్పుడు పాండమిక్ రన్ అవుతుంది కాబట్టి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వన్స్ పాండమిక్ నార్మల్ అయిన తర్వాత వీళ్ళు ఏదైతే ఆఫీస్ లొకేషన్స్ చెప్తారో సో ఇక్కడ లొకేషన్స్కి అయితే వెళ్ళి మనము వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఆఫీస్ లొకేషన్స్ వచ్చేసి మనకు బెంగళూరు, హైదరాబాద్ అండ్ అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా యొక్క ఎంఫసిస్ కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మనము అప్లై చేసుకునేటప్పుడు ఏ సిటీస్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో సో ఆ యొక్క సిటీస్లో అయితే మనము ఈ యొక్క కంపెనీకి అయితే వెళ్ళి మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో వీళ్ళు ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో గ్రాడ్యుయేట్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ ఫ్రెషర్స్ అని చెప్పేసి. సో అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్ అండ్ డిప్లొమా క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అంటే సో మీకు వీళ్ళు పర్టికులర్గా స్పెషలైజేషన్ అండ్ అలాగే స్ట్రీమ్స్ అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి సో మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఈ నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే 2 years వరకు మీకు ఏమైనా టెక్నికల్ సపోర్ట్ విభాగంలో ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే సో మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేసినటువంటి వర్క్ ఏంటంటే సో వీళ్ళు ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రొవైడ్ L1, L2 సపోర్ట్ టు ఎండ్ యూజర్స్ ఫర్ హార్డ్వేర్ అండ్ ప్రోడక్ట్స్ అండ్ ఇన్బౌండింగ్ కాల్స్ అని చెప్పేసి. సో మనకు యొక్క హార్డ్వేర్ ఆర్ ప్రోడక్ట్స్ సంబంధించి ఇన్కమింగ్ కాల్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇక ఇన్కమింగ్ కాల్స్ని మనము సో త్రూ ఫోన్ కాల్ ఆర్ మెయిల్స్ ద్వారా కావచ్చు లేదంటే మెసేజ్ బోర్డ్ ద్వారా మనము ఈ యొక్క సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. L1 అంటే. సో L2 అంటే మనకు ఆన్లైన్లో సో ఇష్యూస్ని అయితే టికెట్స్ రూపంలో అయితే మనకు రైజ్ చేస్తారనమాట. సో ఇక టికెట్స్కి మనము రెస్పాండ్ అయ్యి సో ఇక ఇష్యూస్ని అయితే మనం ఈ యొక్క హార్డ్వేర్కి అండ్ అలాగే ప్రోడక్ట్స్ సంబంధించి ఇష్యూస్ని అయితే మనము సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇలా అయితే మనము ఈ యొక్క టెక్నికల్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే మనము సెలెక్ట్ అయిన తర్వాత మల్టిపుల్ స్క్రీన్స్లో అయితే మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. లైక్ యొక్క హ్యాండిల్ ఆర్డర్ ప్రాసెసింగ్ ఆన్ కాల్స్. సో ఇక మనము కాల్స్ని మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే సపోర్ట్ టెక్నికల్ టీమ్కి మనము సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అదైతే వీళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మల్టిపుల్ స్క్రీన్స్లో అయితే మనము వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే ప్రొవైడ్ ఫస్ట్ కాల్ రిజల్యూషన్ అండ్ రిసాల్వ్ కస్టమర్ ఇష్యూస్ ఇన్ టైమ్లీ అండ్ ఎఫెక్టివ్ మేనర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక ప్రోడక్ట్స్ సంబంధించి మనకు కస్టమర్స్ అయితే కాల్ చేస్తారనమాట. సో ఇక కాల్స్ని మనము రిసీవ్ చేసి సో వాళ్ళకి బెస్ట్ రిజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరైతే కంగారు పడకండి. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. బేసిక్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే మిమ్మల్ని జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో టైంకి మనము వాళ్ళ ఇష్యూస్కి అయితే మనము రెస్పాండ్ అయ్యి రిజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే షుడ్ హ్యావ్ ఏ రిలయబుల్ అండ్ ఫాస్ట్ వైఫై కనెక్షన్ అట్ హోమ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇప్పుడైతే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్పేసి చెప్పాను కదా. సో మనకైతే మనము ఇంటి నుండి వర్క్ చేయాలంటే మనకు వైఫై కనెక్షన్ అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే షుడ్ బి రెడీ టు కనెక్ట్ వయా వీడియో డ్యూరింగ్ ట్రైనింగ్ అండ్ 1-on-1 డిస్కషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో వీళ్ళు ఏదైతే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారో సో అది మనకు ఆన్లైన్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో దానికి కూడా మనం రెడీగా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే షుడ్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ సూటబుల్ వర్క్ ఎన్విరాన్మెంట్ అట్ హోమ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీకు వర్క్ చేయడానికి సూటబుల్ ఎన్విరాన్మెంట్ అయితే ఉండాలని చెప్పేసి మీ హోమ్లో సో సూటబుల్ ఎన్విరాన్మెంట్ ఉండాలని చెప్పేసి అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి షుడ్ బి ఏబుల్ టు వర్క్ యాజ్ ఫర్ ది బ్రేక్
ఆర్ లంచ్ టైమింగ్స్ అలోకేటెడ్ బై ది సూపర్వైజర్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీ సుపీరియర్స్ అయితే మీకు ఈ యొక్క బ్రేక్ ఆర్ లంచ్ టైమింగ్స్ అయితే మీకు సో టైం అలాట్మెంట్ అయితే చేస్తారనమాట. అండ్ అలాగే క్యాండిడేట్ షుడ్ విల్లింగ్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ నేను ముందుగానే చెప్పాను కదా, ఇప్పుడు పాండమిక్ ఉన్న రోజులే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్, తర్వాత ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ 24/7 వర్క్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మనము రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ సో ఇది వచ్చేసి మనం చేసినటువంటి వర్క్ అనమాట. అండ్ అలాగే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ అండ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ యొక్క కీ స్కిల్స్ని మీరు మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసుకునేసి అప్లై చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ అలాగే ఇక్కడ ప్రైమరీ కాంపిటెన్సీ అని చెప్పేసి మనము సర్వీస్ డెస్క్ పైన అయితే మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో టెక్నికల్ ట్రబుల్ షూటింగ్స్ ఏదైతే ఇష్యూస్ ప్రొవైడ్ చేస్తారో సో వాటిని మనము త్రూ ఫోన్ కాల్, ఈమెయిల్స్ ఆర్ సో మెసేజ్ ఆన్బోర్డింగ్ ద్వారా అయితే మనము వాళ్ళ ప్రాబ్లమ్స్ని అయితే క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో ఇటువంటి స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇక కీ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్లో మనకు శాలరీ అయితే మెన్షన్ చేయలేదన్నమాట. సో ఇక టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్ పోస్ట్కి మనము గ్లాస్డోర్ వెబ్సైట్లో శాలరీ కనుక చెక్ చేసినట్టయితే మనకు సో 21,000 పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే లాస్ట్ డేట్ కూడా మెన్షన్ చేయలేదు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంటర్ అండ్ అలాగే డిప్లొమా క్వాలిఫికేషన్స్తో కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడైతే ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై అని ఉంది కదా, సో ఇక అప్లై బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో అప్లై బటన్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో స్క్రోల్ చేసుకుని వస్తే ఇక్కడ హై అగ్రీ అని ఉంది కదా, సో ఇక హై అగ్రీ పైన అయితే క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ మీరు టైటిల్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మిస్సా మిస్సెసా అని చెప్పేసి ఇక్కడ సో మిస్టర్ అని చెప్పేసి సో ఇక్కడ మీరు ఏదైతే అదైతే సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేసేయండి. అండ్ అలాగే సో కాంటాక్ట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చేసేయండి. అండ్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసి ఇక్కడ కంటిన్యూ అని ఉంది కదా, సో కంటిన్యూ ఆప్షన్ అయితే క్లిక్ చేసేసాను ఫ్రెండ్స్. సో కంటిన్యూ పైన క్లిక్ చేసిన వెంటనే సో మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అనమాట. బేసిక్ డీటెయిల్స్ అండ్ అలాగే పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి సో ఇక్కడైతే మీ రెజ్యూమ్ని అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే మీ రెజ్యూమ్ని అయితే అప్లోడ్ చేసేసాను ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా రెజ్యూమ్ అయితే అప్లోడ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి నా రెజ్యూమ్ అయితే అప్లోడ్ అయ్యింది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యావ్ యూ వర్క్డ్ విత్ అండ్ ఎంఫసిస్ బిఫోర్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇంతకుముందు ఏమైనా ఎంఫసిస్లో వర్క్ చేస్తారని అయితే అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి ఇక్కడ క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టోటల్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎన్ని ఇయర్స్ ఉందో అదైతే మెన్షన్ చేయండి, లేదంటే 0 అని చెప్పేసి సెలెక్ట్ చేసేసేయండి. ఇక్కడ సెలెక్ట్ మంత్ కూడా 0 అని చెప్పేసి మెన్షన్ చేసేయండి. ఇక్కడ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇక్కడ సెలెక్ట్ ఇయర్, సెలెక్ట్ మంత్ అయితే మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదంటే అవసరం లేదు. అండ్ అలాగే కరెంట్ యాన్యువల్ శాలరీ అయితే అడుగుతున్నారు. సో మీరు ఏమైనా వర్క్ చేస్తున్నట్టయితే యాన్యువల్ శాలరీ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ యాజ్ యూజువల్ ఆటోమేటిక్గా ఇక్కడ ఐఎన్ఆర్ అయితే ఉంది. సో అదే ఉంచేసేయండి. ఇక్కడ అమౌంట్ వచ్చేసి ఇక్కడ 0 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. మీరు వర్క్ చేస్తున్నట్టయితే సో ఆ యొక్క శాలరీ అయితే మెన్షన్ చేసేయండి. అండ్ అలాగే ఇక్కడ నోటీస్ పీరియడ్ వచ్చేసి ఎన్ని డేస్లో మీరు జాయిన్ అవుతారని అయితే అడుగుతున్నారు. సో విత్ ఇన్ 1 డే అని చెప్పేసి మెన్షన్ చేయండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రైమరీ స్కిల్స్ అయితే అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ మీరు ఇవి మెన్షన్ చేస్తే చేయండి, లేదంటే అవసరం లేదు, ఇవైతే ఆప్షనల్ అనమాట. సో ఇక్కడ మీరు స్టార్ గుర్తున్న ఒకటి మీరు ఫిల్ చేస్తే సరిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ కాంపిటెన్సీ ఏరియా అనేది అడుగుతున్నారు. సో ఇక్కడ సెలెక్ట్ అనేది ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసినట్టయితే మీరు ఏ విభాగంలో వర్క్ చేస్తారని అడుగుతున్నారు. సో మనం వచ్చేసి సపోర్ట్ ఫంక్షన్స్, టెక్నాలజీస్కి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మనం సపోర్టింగ్ రోల్ కాబట్టి సపోర్ట్ ఫంక్షన్స్ అని చెప్పేసి నేనైతే సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే కరెంట్ ఎంప్లాయర్ అయితే అడుగుతున్నారు. సో నో అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసేసేయండి. సో ఎందుకంటే మనము వర్క్ అయితే చేయట్లేదు కాబట్టి, ఒకవేళ వర్క్ చేస్తున్నట్టయితే సో అదైతే ఇచ్చేసేయండి. అండ్ అలాగే ఇక్కడ రెసిడెన్సీ సిటీ అయితే అడుగుతున్నారు. సో టైప్ ఆఫ్ లొకేషన్ అయితే అడుగుతున్నారు. సో మీరు హైదరాబాద్ అని సెలెక్ట్ చేసినట్టయితే సో మనకు హైదరాబాద్కి సంబంధించి లొకేషన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు హైదరాబాద్ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి, ఒకవేళ హైదరాబాద్లో వర్క్ చేయాలనుకుంటే. సో లేదు బెంగళూరులో వర్క్ చేయాలనుకుంటే బెంగళూరు అని చెప్పేసి మెన్షన్ చేయండి, లేదంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి సర్చ్ చేశారంటే మీకు సో ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మనకు రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా మీరు సెలెక్ట్ అయితే చేసేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో దీనిపైన క్లిక్ చేసేసి ఇక్కడ చాలా అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ 12th పాస్ అండ్ అలాగే ఏపీ జీడీసీఏ, బీఏ, బీఏఎల్, బీబీఏ, బీబీఎం, బీఎస్సీ, బీకామ్, బీఈ, ఇలా బీఫామ్, బీటెక్, డిప్లొమో, ఐటీఐ, ఇలా అన్ని క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో మీది ఏ క్వాలిఫికేషన్, ఆ యొక్క క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్.
సో ఒకవేళ ఇంటర్ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకోవాలనుకుంటే ఇంటర్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. సో డిగ్రీ అయితే డిగ్రీ అని చెప్పేసి ఇక్కడ మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సో చెక్ బాక్స్ ఉంది కదా, సో ఇక్కడ చెక్ బాక్స్ పైన అయితే టిక్ పెట్టేసేయండి. సో టిక్ పెట్టేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసిన వెంటనే సో మీకైతే ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ ఫర్ టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్ అని చెప్పేసి సో ఇలా అయితే మనకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇఫ్ యువర్ ప్రొఫైల్ ఈస్ ఫౌండ్ సూటబుల్ అవర్ రిక్రూట్మెంట్ టీమ్ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీ యొక్క ప్రొఫైల్ కనుక వాళ్ళ రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ కనుక అయినట్టయితే సో మిమ్మల్ని అయితే యొక్క రిక్రూటర్ టీమ్స్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతామని చెప్పేసి సో మనకి ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే సో సెలక్షన్ ప్రాసెస్ కూడా సో వీళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనకు ఆన్లైన్ టెస్ట్ లేదా ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసి ఒక పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇదైతే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. వన్స్ మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు మెయిల్కి అయితే ఇంటిమేట్ చేస్తారనమాట. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పేసి సో ఈ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.